మీరైతే ఎవరి సహాయం తీసుకొని ఉండాలి. ఇక్కడైతే మీకు తెలిసిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే వెళ్ళడం చాలా కష్టం వాటర్ ఫాల్కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీజేపీ బాయ్స్. మేమైతే బాగున్నాము, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ చూపించబోతున్నాను. ఆ వాటర్ ఫాల్ చూసిన తర్వాత మీకు ఆశ్చర్యం కలుగుతుంది. చాలా ఎత్తు నుంచి వాటర్ కిందకి పడుతూ ఉంటుంది. ఇప్పుడైతే మీకు ఆ వీడియో చూపించబోతున్నాను. ఈ వాటర్ ఫాల్ అయితే మా గిరిజన ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చి లొద్ద వాటర్ ఫాల్ అంటారు. ఇక్కడ 2 ఊర్లు ఉంటాయి. అదే చింతమహల్ అంటే చిన్నలొద్ద, నెక్స్ట్ లొద్ద వాటర్ ఫాల్ అనేది మన్యం జిల్లా మక్కువ మండలం లొద్ద అనే గ్రామంలో ఉంది. ఈ లొద్ద వాటర్ ఫాల్కి చేరుకోవడానికి విజయనగరం రావాలి. విజయనగరం నుంచి సాలూరు నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది. అది ఎలా అంటే సాలూరు నుంచి సంబర నుంచి నంద నుంచి ఇక్కడ వే ఉంటుంది. అలా వెళ్ళాలి. వెళ్ళడానికి మాత్రం రోడ్డు మార్గం ఉంది, కానీ కన్స్ట్రక్షన్ అవుతుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 2 వీలర్లు అయితే ప్రజెంట్ బైక్లు అయితే వెళ్తున్నాయి. అది కూడా 2 కిలోమీటర్లు అక్కడ పూర్తిగా అయితే వెళ్ళలేము. 2 కిలోమీటర్ల ముందు వరకు బండి ఆపి సెకండ్ మళ్ళీ నడాలి. ఈ లొద్ద వాటర్ ఫాల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 2 కొండల మధ్య నుంచి వస్తుంది. వాటర్ అయితే చాలా ఎత్తు నుంచి పారుతుంటుంది. ఈ మార్గం మధ్యలో మీకు మంచి మంచి లొకేషన్స్, మంచి కొండలు అన్నీ చూపిస్తాం. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. రోడ్డు కూడా వేశారు. కొంచెం ముందుకెళ్తే రోడ్డు ఉండదు. ఇదిగోండి 2 కొండల మధ్యలో రోడ్డు వేసేస్తుంటే కొండలు ఎలా కనిపిస్తుంది చూడండి. మేమైతే ఒక 2 కిలోమీటర్ పైకి అయితే ఎక్కాము. లొకేషన్ చూడండి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సుందరవనంగా చూడండి. రోడ్లు చుట్టూ కొండలు, మధ్యన రోడ్డు చూడండి. చిన్న గ్రామం కూడా కనిపిస్తుంది. 4 అంటే 4 ఇళ్ళు ఉన్నాయి చూడండి, ఎక్కువ కూడా లేవు. మనం వెళ్తున్నాం కదా, పూర్తిగా అయితే బండి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దు. 2 కిలోమీటర్ల ముందే బండి ఆపియాలి. ఇప్పుడైతే లక్కి మేమైతే 2021 వెళ్ళేటప్పుడు అయితే 4 కిలోమీటర్లు నడిచాము. ఇప్పుడు కూడా ఒక 2 కిలోమీటర్లు నడక తగ్గింది. 2 కిలోమీటర్లు నడాలి. బండి అయితే స్లిప్ అయిపోతుంది వెళ్తుంటే. ఇదిగోండి వాటర్ చూడండి ఎంత నీటికి పారుతుందో. తాగడానికి వాటర్ పెట్టారు చూడండి. అది తాగడానికి కొండల మధ్యలో నుంచి ఓట వస్తుంది. ఇదే ఈ నీరు ఇదిగోండి, కొండల మధ్య నుంచి వస్తుంది ఓట. ఇవి తాగడానికి ఉపయోగిస్తారు. ఇదిగోండి ఇదైతే ఇప్పుడు వరకు పని అయితే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అయింది చూడండి. ఆ కొండ కొడుతున్న అది అద్భుతంగా కనిపిస్తుంది. ఇదిగోండి ఆ కొండ అవతల ఒరిస్సా ఉంది, యువత నుంచి ఆంధ్ర ఉంది. ఇక్కడ నుంచి దుగ్గర్ రోడ్ కూడా ఉంటుంది చూడండి. ఆ సైడ్ దుగ్గర్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే వే అయితే మరి ఉండదు. ఇక్కడ నుంచి బైకులు పార్క్ చేసుకొని మనమైతే ఇక్కడ కిందకి దిగి వెళ్ళాలి. ఇదిగోండి కిందకైతే మనం దిగబోతున్నాం చూడండి. ఈ దిగడానికి వే ఇదేండి మార్గము చూడండి. చాలా జాగ్రత్తగా దిగాలి. దిగకపోతే మాత్రం అది కాలు అది నొప్పి పెడుతుంటాయి. జారిపోతున్నాం చూడండి, అక్కడ జారిపోతున్నాము. చాలా జాగ్రత్తగా దిగాలి. సింగిల్ ఒక మనిషి వెళ్ళడానికి తోవ ఉంటుంది. అది కూడా రాళ్ళ మీద నడాలి. కాలు ఏమాత్రం స్లిప్ అయితే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాము. చాలా జాగ్రత్తగా నడండి. అక్కడికి వెళ్ళాక మీరు ఆ వాటర్ ఫాల్ చూస్తే మీకు ఎంత కష్టపడి మీకు ఎంత చెమట వచ్చిందో అది మొత్తం మీకు రిలీజ్ అయిపోతారు. ఎంత చూసిన ఆనందంలోని కష్టాన్ని మొత్తం మర్చిపోతారు మీరు. అంత సుందరమైన కనిపిస్తుంది వాటర్ ఫాల్ అయితే. నాకు తెలిసి మన స్టేట్లోనే ఇటువంటి వాటర్ ఫాల్ ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఇప్పుడైతే ఆ పిట్టల సౌండ్ అంత అద్భుతంగా మాట్లాడుతున్నాయో. పిట్టలైతే చాలా అద్భుతంగా చూడండి, గానం వినిపిస్తున్నాయి. ఇదిగోండి కిందకి వెళ్ళాలి చూడండి. మీకైతే మీరు రిటర్న్ వెళ్ళి సరే మీకు ఘాట్ రోడ్లు అవన్నీ కనిపిస్తుంటాయి. అంటే వెహికల్ మేబీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి నడ్డానికి కూడా ఛాన్స్ లేదు. మొత్తం రాయిల మీద నడాలి. బావా ఎక్కడైతే పావుకొని కూర్చొని వెళ్దాం బావా. చల్లగా ఉంది. చల్లగా ఉందా? బాగా నడిచి అలిసిపోయారు కదా కూర్చుని 10 నిమిషాలు. చూడండి అటు అంతా నీటి కనిపిస్తుంది. కింద వాటర్ ఫాల్ అదిగండి, చిన్న వాటర్ ఫాల్ అది చూడండి. మధ్యలో పోడు వ్యవసాయం చేశారు కొండ మీద. అది చూడండి, అది ఆల్రెడీ మనం లొద్ద అయితే వస్తాము. ఇది లొద్ద గ్రామం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కొండ పక్కనే చూడండి అన్ని పెంకిటిల్లు మట్టిగోడలే చూడండి. పెంకిటిల్లు మట్టిగోడలని. ఇది మక్కువ మండలము. ఈ లొద్ద గ్రామం వచ్చి అన్ని పెంకిటిల్లు చూడండి, చుట్టూ మట్టిగోడలు. కొండ పక్కన చూడండి ఎంత అద్భుతంగా ఉంది. చాలా దూరం నడిచి వచ్చాము. ఇక్కడైతే లొకేషన్ బాగుంది. ఇటు వచ్చాము వ్యూ పాయింట్ గట్ట చూడండి. ఇంత దూరం వచ్చి వీళ్ళంతా ఎలా నివసిస్తున్నారు చూడండి. వీళ్ళు జీవనశైలి అంతా ఎక్కువ రాగి మాల్ట్ అంటున్నారు. అంటే సోడిపిండి అంబలని అదే ఎక్కువ తింటున్నారు. వీళ్ళకైతే ఎవరితో సంబంధం లేకుండా బతుకుతున్నారు. వీళ్ళకంతా చూడండి ఎంత ప్రకృతి ఒడిలో అవుతున్నాయి. వీళ్ళకి ఏం నో పొల్యూషన్ ఏమి ఉండదు. చూడండి చాలా పచ్చగా ఉంది ప్రకృతి మొత్తం. వీళ్ళు ప్రకృతి ఒడిలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా జీవిస్తున్నారు. ఇప్పుడైతే మనం లొద్ద గ్రామం నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్న్నర ఉంటుంది లొద్ద ఊరి నుంచి లొద్ద వాటర్ ఫాల్కి. వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాటర్ తీసుకుని వెళ్ళాలి. వాటర్ అయితే తీసుకెళ్ళాలి. గ్లూకోజ్ ఏముంటే ఎండకాలం మీద తీసుకెళ్ళాలి. మధ్యలో ఎక్కడ ఏం దొరకదు. చూడండి మార్గం మధ్యలో పనస చెట్టు ఎంత పెద్ద కాసింది చూడండి. ఎంత పెద్ద పనస చెట్టు చూడండి. గుత్తులు కాసే పనసకాయలు. బావా దీనికి 100 సంవత్సరాలు ఉంటుందంట.
100 సంవత్సరాలు లేకపోయినా ఒక 70 సంవత్సరాలు ఉంటుంది. కిందన చూడు ఎంత లోతు ఉందో, కిందన కూడా చూడండి. జడ్లకు చూడండి, పనసకాయలు గుత్తులు కాస్తాయి. ఇవి కొండ పనస అంటారు. ఇదిగోండి, ఇవైతే నాటు పనస. ఇవ్వండి, ఇవి నాటు పనస, పచ్చగా ఉంటాయి. అవుగండి అవే ఇది కజ్జా పనస. చూడండి ఎంత పెద్ద ఉండవు కజ్జా పనస. ఇప్పుడైతే మనం ముందుకు సాగుదాం. వచ్చండి, స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి గట్రా ఉపయోగించుకుంటూ చూడండి. కొండల పైనుంచి వాటర్ వస్తుంది. ఊట కూడా కోరుతుంది చూడండి, సెల కోరుతుంది చూడండి. ఇదిగోండి అడవికి వెళ్ళి వస్తుంటారు గిరిజనులు. దేనికి వెళ్ళారు? కర్రలు కోటంకి వెళ్ళారా? కర్రలు కోటంకినే తినేసారు లేదా? భోజనం చేస్తారు లేదా? ఇప్పుడు పోయినాక వస్తానరా? ఓకే ఓకే. ఇంకా ఇబ్బంది రూట్ బాగాలేదు చూసావా? నడుస్తుంటే స్లిప్ అయిపోయి పడిపోతుంది. మనకి ఫిబ్రవరి, జనవరి ఈ టైంలోనే రావాలి. ఎందుకంటే కనిపిస్తుంది చూడండి, అదే లొద్ద వాటర్ ఫాల్ అంటారు. చూడండి, చాలా చాలా ఎత్తు నుంచి వాటర్ అయితే పారుతుంది చూడండి. చూడండి, గ్యాప్ వాటర్ పడింది, గ్యాప్లా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. కొండ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా సుందరవనంగా ఉంచుండే. అటు కిందకి చూడండి, చాలా అప్పు కదా, కాలు నొప్పి లేక వచ్చాయి. ఇక్కడైతే రావడం చాలా కష్టము. లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది, సూపర్. చూడండి పైన సూర్యుడు నాకు ఎంత దూరం లేడు చూడండి, చాలా దగ్గరగా నాకు సూర్యుడు కనిపిస్తున్నాడు. మేము ఈ లొద్ద వాటర్ ఫాల్ని చూసేసరికైతే మేము ఎక్కిన కష్టం 3 అసలు ఏం అనిపించలేదు. ఇది చూసేసరికి అంత ఆనందం కలిగింది. చెమ్మట్లు కారే కానీ ఇక్కడికి వచ్చి దీన్ని చూసేసరికి చాలా ఆనందం అయితే వేసింది. రిస్కీ కూడా అంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది చనిపోయారు, ఎందుకంటే మొత్తం రాయిలని చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. మేమైతే మరొక 2 నిమిషాలు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఒకే 2 నిమిషాలు. కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది, నడిచేస్తున్నాం చూడండి, నడిచి వెళ్ళిపోతాము. మేమైతే చివరిగా లొద్ద వాటర్ ఫాల్ అయితే వచ్చాము. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే లొద్ద వాటర్ ఫాల్. చూడండి ఎంత పైనుంచి వాటర్ కారుతుంది చూడండి. ఇంచుమించు 500 మీటర్ల పైనుంచి వాటర్ కారుతుంది. నాకు తెలిసి మీరు ఎప్పుడు ఇంత వాటర్ ఫాల్ చూసి ఉండరు. నేనే ఇది 2వ సారి రావడం ఇక్కడికి. లాస్ట్ టైం వచ్చాను, దూరం నుంచి వెళ్ళిపోయాను. ఈసారి కింద నుంచే మీకు మాట్లాడుతాను చూడండి. నేనైతే అరకైతే ఒక 20 సార్లు వెళ్ళి ఉంటాను. ఇటువంటి వాటర్ ఫాల్ ఎక్కడ చూడలేదు. కట్టిక వాటర్ ఫాల్, అరకులు ఎన్ని వాటర్ ఫాల్ తిరిగాను, కానీ ఇటువంటి వాటర్ ఫాల్ ఎక్కడా లేదు. చాలా అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్. చూడండి నీరు అయితే చూడు ఎలా తెలుస్తుంది చూడండి, నీరు బాగా తెలుస్తుంది. కూలరు ఏసీ అవే ఇక్కడ పనిచేయవు, అంత నీడుగా ఉంది. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది, ఆయన ఎండ అనిపించట్లేదు. వచ్చి చూసుకుంటే ఎండ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ ఫీలింగే లేదు. ఫుల్ ఎంజాయ్, ఫుల్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాము. మా పోరగాళ్ళతో పిల్లలు చూడండి మంచి ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. చూడండి మా వాడే శివుడే అయిపోయాడు చూడండి, అక్కడ వచ్చేసరికి ఫుల్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు, ఫుల్ ఎంజాయ్. ఇటువంటి లొకేషన్ అయితే మీరు ఎప్పుడు చూసుండ్రు, చూడకూడదు. ఇటువంటి అద్భుతమైన లొకేషన్లు మా గిరిజన ప్రాంతాల్లో ఓన్లీ మా సాలూరు మండలం ఇక్కడ కనబడతాయి, ఇంకెక్కడ అసలు కనిపించలేదు. చూడండి, చూస్తే మీరు అసలు తరించాలి ఈ అన్నం చూసి. మీరు అంత అద్భుతంగా ఉంది. చూడండి వాటర్ చూడండి ఎలా వస్తుందో. నాకు తెలిసి హిమాలయ కూడా వస్తుంది, హిమాలయస్లో కూడా అలా వస్తుంది వాటర్. ఒక పీక్స్లో అయితే ఒక పీక్స్లోకి వెళ్ళిపోయాం. చూడండి వాటర్ అయితే పిచ్చెక్కించేస్తున్నారు. చూడండి ఎలా పడుతుందో పైనుంచి, చుక్కల్లాగా బొట్టులాగా. మనకైతే ఇంద్రధనుస్సు వర్షం పడితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడైతే మాకు వర్షం పడకముందు కూడా జలపాతం దగ్గర కనిపిస్తుంది ఇంద్రధనుస్సు. చూడండి ఎలా కనిపిస్తుంది నీట్గా, రెయిన్బో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి లొద్ద వాటర్ ఫాల్ దగ్గర కొండలు చూడండి ఎలా ఉన్నాయో, చుట్టూ కొండలనే, అసలు మధ్యన గ్యాప్లోనే వాటర్ ఫాల్ ఉంది. అది నీటి తుంపర లాంటివి. ఇక్కడైతే మేబీ 40 డిగ్రీలు వేడి ఉంది, కానీ మాకైతే చాలా చల్లగా ఉంది, వేసినట్టు చలేసేస్తుంది. ఇదే వాటర్ ఫాల్ చూడండి ఎంత వాల్ జారుతుంది. వాటర్ అయితే
జలపాతం అంటే ఇది జలపాతం. ఇలా ఉంచండి, ఇక్కడ ఓన్లీ ఉంది, లొద్దలోనే ఉంది. అది చూడండి, వాటర్ ఇలా కారుతుంది చూడండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి వాటర్ ఫాల్ చూడండి, మీకు ఎంత అదృష్టం ఉండాలి. అసలు ఇటువంటి వాటర్ ఫాల్ మీరు చూడలేరు. రెండు వాటర్ ఫాల్ పిచ్చెక్కించేది చూడండి. అసలు కిందనే పైన చూడండి, వాటర్తో ఇలా పడుతుంది. అది ఎక్కడి నుంచి పడుతుంది చూసారా? అంత పైన నుంచి 500 మీటర్ ఎత్తించి పడుతుంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా చల్లగా ఉంది, ఇక్కడ వేసినట్టు ఉంది. మేమైతే 2 గంటలు అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతున్నాము. ఇది కొంచెం ఇలా వెళ్ళిపోవాలి, కాకపోతే రాయిలో ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్తుండాలి. ఎందుకంటే నాచు పట్టి ఉంటుంది కదా, చాలా జాగ్రత్తగా దిగాలి. అంతా రాయిలేని పొరపాటును కూడా అజాగ్రత్త కూడా జాగ్రత్తగా దిగాలి. వెళ్ళబోతే ఇట్లేదు ఆ జలపాతం చూసి అంత ముచ్చటేస్తుంది. మేమైతే లొద్ద వాటర్ ఫాల్ నుంచి లొద్ద గ్రామం వచ్చాము. మీరైతే ఎవరి సహాయం తీసుకొని ఉండాలి. ఇక్కడైతే మీకు తెలిసిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే వెళ్ళడం చాలా కష్టం. వాటర్ ఫాల్కి ఫుడ్ అది మాత్రం ఫుడ్ నెక్స్ట్ వాటర్ మస్ట్ ఫుడ్కి కావాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. మేమైతే మాకు తెలిసినదిగోండి, మా తాత ఉన్నాడు కాబట్టి నేను తీసుకొచ్చాను వీళ్ళందరూ. నన్ను మీకైతే వీళ్ళ సహాయం అయితే ఉండాలి వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడ 4 రూట్లు ఉన్నాయి. ఒక రూట్ వాటర్ ఫాల్కి, ఒక రూట్ ఒడిస్సాకి, ఒక రూట్ ఆంధ్రాకి ఉంటుంది. మీరైతే రావడం చాలా కష్టమైపోద్ది. సపోర్ట్ అయితే ఉండాలి కంపల్సరీగా. వాటర్ మాత్రం మళ్ళీ చెప్తాను, వాటర్ను ఫుడ్ కంపల్సరీగా తెచ్చుకోవాలి మీరైతే. ఎందుకంటే రూట్ ఒకటి వెళ్ళడానికి నడకదారి కూడా బాగోలేదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను మా తాతకి చెప్పినట్టు మా గురించి అంబలు కూడా రెడీ చేసి పెట్టాడు. వచ్చామని చెప్పేసి మేము ఫుడ్ అయితే తెచ్చుకోలేదు, తాతకు ముందే చెప్పాము. చెప్పితే అంబలు రెడీ చేసి ఇస్తాను అన్నాడు. ఇదిగోండి మాకు పెద్ద తబ్బిలికే చేసి ఇచ్చాడు తాత. ఇదిగోండి ఆనాటి కాలంలో వదిలిపడే ఇదిగోండి. ఇవి తెలుసా? ఇవి ఆనాటి కాలంలో గిన్నెలు అంటారు. ఇట్లా చూడండి ఎలా ఉన్నాయి, ఎంత నీట్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిలోనే ఇప్పుడు అంబలు తాగుతున్నాము. మా తాతకు మాకు తెచ్చాడు అంబలే. ఇప్పుడైతే వీళ్ళకి అంబలు వేస్తాను. వీళ్ళైతే ఇప్పుడు అంబలు తాగుతున్నారు. అంబలు అయితే ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తాం. ఇక్కడైతే మనకి షాపులు ఎటు ఉండవు, ఏ ఐటమ్ అనేది దొరకదు. కరెంటు కూడా సింగిల్ ఫేస్ మీద వస్తుంది. అది కూడా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మొబైల్ నెట్వర్క్ అసలు పూర్తిగా ఉండదు. మొబైల్ నెట్వర్క్ అసలు సమస్య లేదు, డేటా అవ్వదు, ఫోన్ కూడా అవ్వదు. ఇప్పుడైతే మేము అంబలు తాగబోతున్నాము. గరిట చూడండి ఎలా ఉందో, ఆనాటి కాలం గరిటిది. మా తాత ఉంచాడు చూడండి. అంబలు కూడా మా తాత పలచగా చేయించాడు, ఎందుకంటే తాగడానికి వీలుగా ఉండాలని చెప్పి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటిదిగా మా తమ్ముడికి ఇస్తాను. చాలా వేడిగా ఉంది. ఇప్పుడు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఈ లొద్ద వాటర్ ఫాల్ రావడం చాలా కష్టమని మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఒకసారి మా వీడియో కిందని కామెంట్ చేయండి. మేమైతే ఎలా వెళ్ళాలో సజెషన్స్ ఇస్తాము. నెక్స్ట్ అయితే ఈ వీడియో చాలా బాగా వచ్చింది అనుకోండి, లొద్ద వాటర్ ఫాల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది చెప్పి నేను అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడంతో మర్చిపోకండి. సబ్స్క్రైబ్ రాగిమల్లి చూడండి, చాలా అద్భుతం. సబ్స్క్రైబ్ రాగిమల్లికి ఇవ్వాలి అసలు.